అయితే ప్రస్తుత కాలంలో సనాతన ధర్మం దేవుళ్ళు అసలు దేవుళ్ళు ఉన్నారా లేదా, ఉన్నారు అంటే ఏంటి ఆధారం, లేరు అని ఎలా చెప్తావు, ఇలాంటి అంటే ఇది మొండి వాదన అనొచ్చు, ఎవరి వర్షన్ వాళ్ళదనొచ్చు, ఏదైతే ఏంటి రకరకాల మాటలు వినిపిస్తున్నాయి మన హిందూ ధర్మానికి సంబంధించి, మన దేవుళ్ళ గురించి. అసలు నిజంగా ఇలాంటి వాటి గురించి మనం మాట్లాడి తెలుసుకునే విధానంలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. అసలు ఏది వాస్తవం, ఏది అవాస్తవం, దీంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి, ఇలాంటి మంచి విషయాలు ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఒక యోగి అని చెప్పొచ్చు, నాగ సిద్ధులు అని చెప్పొచ్చు, నాగ సాధువులు అని చెప్పొచ్చు. వారిని రకరకాలుగా సంబోధిస్తుంటాము. ఏదైతేనేంటి త్రికోణ నాగ సిద్ధ గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. అసలు ముందుగా వారి పేరుకు ముందు త్రికోణ ఏంటి, అసలు ఈ త్రికోణకు అర్థం, ఇలాంటి మంచి మంచి విషయాలు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ముందుగా మీ పేరుతోటే స్టార్ట్ చేద్దాము. త్రికోణ నాగసిద్ధ అంటే నాగ సాధువులు అనటం విన్నాము. నాగసిద్ధ ఏంటండి? నాగసిద్ధ అనే వర్డ్ చాలా పెద్దది. ఫస్ట్ త్రికోణ విన్నాం. త్రికోణ అంటే ఒక కర్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రికోణాలు, 3 కోణాలు కలిస్తేనే అది వర్క్ జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మీరున్నారు, మీరుండి నేను లేకపోతే, మీరుండి నేను లేకపోతే, నేనుండి మీరుండి మన ఇద్దరిని కాలం కలపకపోతే, అర్థమైందా? మీరుండాలి, నేనుండాలి, మీ అవసరం కోసం మీరుండాలి, నా అవసరం కోసం నేనుండాలి. మన ఇద్దరి అవసరం ఎవరి కోసం? ఇంకో దానికోసం. ఆ 3 కలిస్తేనే 3 అంటారు. ఈ 3ను బట్టే ముహూర్తాలు ఫిక్స్ చేయడం మొదలుపెట్టారు. కాల గమనాలని బట్టి ముహూర్తాలు ఫిక్స్ చేయడం మొదలుపెట్టారు. కాల గమనాన్ని బట్టి అంటే కర్మని నిర్వహిస్తున్న పనిని బట్టి ఆ కాల గమనం ఏ విధంగా జరుగుతుంది అని చూసి ఆ 3 కదులుతున్నాయి కదా, ఆ 3 కదులుతున్న దాన్నే ముహూర్తం అన్నారు. ఆ ముహూర్తం ఎలా పెట్టడం జరిగిందంటే కాలగమనాలను చూసి ఆ ట్రయాంగిల్ అనే దానిలో, ఇప్పుడు శ్రీచక్రం ఉంది, శ్రీచక్రంలో ట్రయాంగిల్ మాత్రమే గీస్తారు. ఎందుకు? అది కాలము కాబట్టి కాలాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. అలా నేను ఇప్పుడు ఈ కర్మకి నేను ఎందుకు ఆపై పేరు పెట్టుకోవడం జరిగింది అంటే, నేను చేయాల్సిన పనులలో ఇప్పుడు నేను మీతో కనెక్షన్ అవ్వాలన్నా, నేను చేయాల్సిన పని అది 100% సక్సెస్ఫుల్ అవ్వాలి అన్నా కూడా దానికి ఆ బలము, ఏ బలము? కర్మ నుంచి వచ్చిన అంటే నేను చేయాల్సిన బలానికి ఈ పేరు పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు నేను చేయాల్సిన ఈ భూమి మీద నేను చేయాల్సిన పనికి, ఇప్పుడు ప్రజెంట్ నేను చేయాల్సిన పనికి నేను ఈ పేరు పెట్టుకోవడం జరిగింది. అంటే మేము తెలుసుకోవచ్చు మీరు ఏం పని చేయబోతున్నారు? అదే నేను చెప్తాను దాని గురించి. ప్రజెంట్ మాత్రం ఇది మీరు ఇందాక అన్నారు, ఇది సనాతనం అనేది ఒకటి అన్నారు, అదే నేను చేయడానికి వచ్చినాను. అందరూ కూడా అఘోరాలు సనాతనం సనాతనం అని చాలా గురువులు సనాతనం సనాతనం అంటారు. సనాతనం అంటే ఎవరికి తెలియదు, ఇప్పటికి కూడా తెలియదు. సనాతనం ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది తెలియదు. సనాతనం అంటే చిన్న లాజికల్ మీరు డైలీ చేసేటివే చూడండి. ప్రకృతి సహజ సిద్ధమైన ఆచరణని దేనికోసం? శక్తి కోసం, ముక్తి కోసం జరుగుతున్న రుణాత్మకమైన క్రియనే సనాతనం అన్నారు. ఇప్పుడు ఒకటి, మీరు సనాతన ధర్మం కోసమే వచ్చాను ఆ పని మీద అని చెప్పి, మీలాగే చాలామంది చెప్తున్నారు సనాతన ధర్మం గురించి ఏదో చేయడానికే వచ్చాము అని చెప్పి. మరి ఇంతమంది సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి, నలుగురికి తెలియజెప్పడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ధర్మం యొక్క విలువలు జనాలకి అందుతున్న ఈ పరిస్థితుల్లో కూడా రకరకాల విధ్వంసాలు, రకరకాలవి చూస్తున్నాం కదా. అంటే మీరు ఎంతవరకు మీ పనిని కరెక్ట్గా నిర్వర్తిస్తున్నారనుకోవచ్చు? నా పనిని నిర్వహించడానికి ఈ స్టూడియోకి అందుకే ఈ యంత్రాన్ని వాడుకోవడానికి వచ్చాను. నేను తెలుసుకున్న దాన్ని ఇంకా స్పీడ్గా చేయడానికి ఈ యంత్రాన్ని వాడడం జరుగుతుంది. అది ఎలా అంటే, ఈ ప్రకృతిమైన సహజ సిద్ధమైన ఆచరణ అంటే ఇప్పుడు ఈ టైంకి ఒక ధర్మం ఉంది. ఏంటి చెప్పండి? ఇప్పుడు మన ఈ కర్మకి ఒక ధర్మం ఉంది. ఏంటి చెప్పండి? అది అంటే మనం మాట్లాడుకునే తెలియచేయడం, ఇవ్వడం, తీసుకోవడం. ఏంటి? ఇస్తున్నాం, తీసుకుంటున్నాం. మీరు ఇస్తున్నారు, నేను తీసుకుంటున్నాను. దాంతోపాటు వేరే వాళ్ళకి ఒకే సమయంలో అదే ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి ఇస్తున్నాం, తీసుకుంటున్నాం. వాళ్ళు నిలుపుకోవచ్చు, కానీ ఏ సమయంలో నిలుపుకోవాలి, ఏ సమయంలో నిలుపుకోకూడదు. అర్థమైందా?
ఇన్ని రోజులు ఈ టైం కాకుండా గత వెనకటి కాలం చూద్దాం, ఒక 2000 సంవత్సరాల క్రితం చూద్దాం. 2000 సంవత్సరాలు అంటే మనం ఎవరి పేరు తీయవచ్చు దాన్ని? త్రేతాయుగం అని తీయవచ్చు. త్రేతాయుగం 2-3 వేల సంవత్సరాల క్రితం త్రేతాయుగం లేదా ద్వాపర యుగం అని ఏదో ఒక సింబాలిక్గా మనం పేరు పెడతాం దానికి. ఒక టైంని గుర్తించడానికి ఆ జరిగిన పనిని మాత్రమే ముద్రిస్తాం. ఇప్పుడు ఇది ఈ ఐడ్రీమ్ అనే ఒక వ్యవస్థలో మీరు చేసే పనికి మీరు ఒక కర్మ చేసి పోయారు. మిమ్మల్ని హైలైట్ చేయడం అంటే ఈ సమయాన్ని హైలైట్గా ఉంది అని చెప్పడానికి టైంని గుర్తిస్తారా, కర్మని ఆ పనిని గుర్తిస్తారా? టైంని గుర్తించాలంటే ఆ పనిని చెప్తారా, టైంని చెప్తారా? పనినే కదా చెప్పేది. సేమ్ ఆ రోజుల్లో వాళ్ళ ఏ ఆచరణ ఆచరించారు అనేది చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం. మనకు ఈ రోజుల్లో చాలా మంది గొడవ చేసుకుంటున్నారు, గొడవలు అవుతున్నాయి. రాముడు దేవుడా, శ్రీకృష్ణుడు దేవుడా, లేకపోతే అల్లా దేవుడా, అలా కృష్ణ, ఇలా కాదు. అసలు దేవుడు అనేవాడు ఎవడు అనే పెద్ద కాన్సెప్ట్ చాలా మందిని తల్లడిసిలేస్తుంది. ఇప్పుడు చిన్న లాజిక్ చెప్పినాను. ప్రకృతి సహజ సిద్ధమైన ఆచరణలు ఎవరి కోసం జరుగుతున్నాయి? లోకం కోసం, ప్రజల కోసం. అంతేనా? బాగా గమనించండి. ఆ ప్రకృతి అంటే ఏంటిది? పంచభూతాలే కదా. గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి, ఇవన్నీ ఎవరి కోసం జరుగుతున్నాయి? అవన్నీ నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నావు. సృష్టి కోసం జరుగుతున్నాయి అని అనుకుంటున్నావు, కానీ వాటి కోసం అవి చేస్తున్నాయి అనే విషయం మీకు అర్థమవుతుందా? వాటి కోసం అవి చేస్తున్నాయి, కానీ వాటిలో ఎవరున్నాము? మనము ఉన్నాం. కాబట్టి మనకేమనిపిస్తుంది? మన కోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక గడియ పోతుంది అని అంటే ఒక గడియ మళ్ళీ సెకండ్కి మళ్ళీ క్రియేట్ అవుతుందా లేదా? ఆ కాలంలో ఎవరున్నాం? మనమే కదా ఉంది. దానిలో ఉంది మనమే, కాలంలో ఉంది మనమే కదా. అర్థమైందా? ఇప్పుడు ఒక గడియ పోతున్న వెంటనే ఇంకో గడియ క్రియేట్ అవుతుంది అని అంటే ఎవరి కోసం క్రియేట్ అవుతుంది అని ఒక లాజికల్గా నేను ఆలోచించడం జరిగింది. అసలు ఇవన్నీ చెప్పక ముందు నా స్టోరీ చెప్తాను. అసలు నేను ఎందుకు ఇలా ఈ వైపు వచ్చాను మీ గురించి మాట్లాడే ముందు నాదొక క్వశ్చన్. చెప్పండి అమ్మా. ఇప్పుడు స్వామీజీలన్నా, సిద్ధయోగులన్నా, అఘోరాలన్నా, వీళ్ళ అంటే సాధువులకు సంబంధించి ఏ పేరు వినిపించినా కూడా మైండ్లో ఖచ్చితంగా స్పిరిచువల్గా ఉన్నారు అని అంటే ఒక గెటప్, వాళ్ళ వస్త్రధారణ అనేది ఒకటి మైండ్లో వెంటనే గుర్తొస్తుంది. మీరెందుకు ఇలా ఉన్నారు అంటే ఒక నార్మల్ వ్యక్తిలాగా ప్యాంటు షర్టు వేసుకొని, ఇంతకుముందు మేము చూసిన వీడియోల్లో కూడా సాధువు బట్టల్లోనే కనిపించారు. ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నారు? ఇలా ఉండొచ్చా? అయితే నేను ఆచరించేది ప్రకృతిని ఆచరిస్తున్నాను. ఏ సమయానికి ఏం చేయాలి, ఏ సమయానికి ఏం చేయకూడదు, ఇదే కలియుగ ధర్మం. కలియుగ ధర్మం అంటే ఇప్పుడు వచ్చిందా? కలియుగ ధర్మంలో ఇచ్చి పుచ్చుకోవడమే కాదు, నిలుపుకోవడమే కాదు. ఈస్ట్ పోల్, నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అని ఉన్నారు. 4 పోల్లు అన్నారు. 4 పోల్స్ లో ఏం ఆచరిస్తారు మీరు? ఈ కర్మలో ఏం ఆచరిస్తున్నారు చెప్పండి? ఇవ్వడం, తీసుకోవడమే ఆచరిస్తున్నారు. కావాలంటే నిలుపుకోవడం చేసుకుంటున్నారు. కానీ నిలుపుకున్నప్పుడు ఏమైతుంది? దానిలో వచ్చిన గుణము అది నిన్న ఎంబడబడుతుందా, ఎంబడబడట్లేదా? ఇప్పుడు డబ్బే ఉన్నాం, ఇచ్చి పుచ్చుకున్నాము, తర్వాత నిలుపుకున్నాం. అందులో ఉన్న ఆ గుణము మనలో అట్రాక్ట్ అవుతుంది, మనని అది ఆవహిస్తుందా లేదా? ఆవహించకుండా జస్ట్ ఇవ్వడానికి, తీసుకునే దానికి చేసే ప్రాసెస్ ఆ కాలంలో ఆలోచించారు. ఫస్ట్ ఆ కాలంలో ఇవ్వడం మాత్రమే. ఎవరు? రాముడు. బాగా అబ్జర్వేషన్ చేయండి. నేను రాముడిని బాగా అబ్జర్వేషన్. రాముడు చాలా యుగ పురుషుడు. ఆ రోజుల్లో యుగ పురుషుడు. ఆ ఆచరణే ఆచరించిండు కాబట్టి ఆచరించిన వాళ్ళు నెక్స్ట్ యుగంలో ఆయనని దేవుణ్ణి చేశారు. కానీ జీవుళ్ళు దేవుళ్ళుగా మారడానికి ఆయన ఒక ఎగ్జాంపుల్ గా మాత్రమే చెప్పొచ్చు. అంటే అలా ఎవరికైనా ఆచరణ చేస్తే ఎవరికైనా కావచ్చు. సింపుల్ గా మీకు ఈరోజు యాక్సిడెంట్ అవుతుంది, అయినప్పుడు మీకు ఆ యాక్సిడెంట్ అయ్యి నీకు ఆ బ్లడ్ పోతుంది. ఆ వెంటనే చూసి హాస్పిటల్కి తీసుకుపోయిన వ్యక్తి నీకు ప్రాణాన్ని కాపాడితే నీకు ఆ పర్సన్ దేవుడేనా కాదా? మరి ఆ కర్మలో నీకు ఆ క్షణంలో నీకు దేవుడు, అవునా? అలా ప్రతి దాంట్లో, ప్రతి అవసరంలో దేవుడు ఉన్నాడా లేడా? ప్రతి ఒక్కరిలో అవసరాలు తీర్చడానికి దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఒక రూపంలో వచ్చి సహాయం చేస్తాడు, కానీ సహాయం చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు అని భావిస్తాం, నిజమైన దేవుడు కాలేడు కదా. అదే దేవుడు భావించడం కాదు. అలా కరెంట్ అనేది ఇలా వచ్చిపోతుంటది, ఆ సెకండ్ ఇలా వచ్చిపోతుంటది. అది ఎవరి కోసం వచ్చిపోతుంటది? మన కోసం అని మనం అనుకుంటాము, కానీ ఇంకొక దాని కోసం అని మనకు అర్థం కాదు.
దేనికోసం? ఇప్పుడు నేనే ఉన్నాను, నాలోకి ఒక ఆవహించింది. ఆవహించినప్పుడు ఇక్కడ నన్ను ఎవరో కాపాడకపోతే నేను ఈ రోజు నేను ఇలా ఉండేటోని కాదు కదా. నీకే యాక్సిడెంట్ అయింది, ఆ యాక్సిడెంట్లో ఆ పర్సన్ నిన్ను కాపాడకపోతే మీరు ఇంకొక పని చేయకపోయేవాళ్ళు కదా, ఇంకొకరికి కనెక్షన్స్ ఉండకపోయేవాడివి కదా. అంటే ఈ రోజు నీకు ఈ క్షణం లేకపోతే మరో క్షణం ఉంటుందా? ఉండదు. మరో సెకండ్ కోసమే కదా నిన్ను నిలిపేది. అవును. ఆ మరో సెకండ్ కోసమే ఈ ప్రయాణం జరుగుతుంది. శక్తి అనేది దానికోసం అది చేసుకున్న క్రియేషన్ ఎనర్జీ, దానికోసం అది తపన పడుతుంది. కానీ అది మనలో ఉండడం వల్ల మనం తపన పడుతున్నాం తప్ప అది మనమే కాదు. అందులో మనలో అది ఆవహించడం వల్ల, ఆవహించినప్పుడు దాని గుణం ఏ గుణమైనా చూడండి, నీకు ఇందాక అదే చెప్పినాను, ప్రకృతి సహజ సిద్ధమైన గుణము. సికింద్రాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ప్రకృతి సహజ సిద్ధమైన గుణము అతనిలో ఆవహించడం వల్ల ఎలా ఆవహించింది? అతను తీసుకున్న ఏదో ఒక కదలికల ద్వారా, అతను తీసుకున్న బయట ప్రపంచం నుంచి ఆయనకి ఏదో ఒక విధంగా ఆవహించింది. అతన్ని లిక్కర్ ద్వారానో లేకపోతే అతను చేసిన పనుల ద్వారానో, బయట అంటే పాస్ట్ లో జరిగిన విషయాల ద్వారానో ప్రజెంట్ లో జరిగిన విషయాల ద్వారానో అతన్ని ఆవహించింది. అంటే గత జన్మ కర్మల వల్ల కూడా ఈ జన్మలో లైఫ్ ఉంటుంది అంటారు కదా, ఇలా చేస్తున్నారు అంటే గత జన్మ ఫలితాల వల్ల కూడా చేసే విధానం ఏమైనా ఉంటుందా? లేదంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా తీసుకున్న వస్తువులను బట్టి, పదార్థాలను బట్టి కూడా ఉంటుందా? ఎలా చెప్పొచ్చు? ఆ బలాలు అనేది ఇప్పుడు మనకు కొంత బలం ఉంది, అమ్మా నాన్న నుంచి వచ్చే బలం మనకు పుష్టిగా ఉన్నారు. ఆ పుష్టిగా ఉండడం వల్ల నేను పుష్టిగా ఉంటాను, వాళ్ళు పుష్టిగా లేకపోతే నేను పుష్టిగా ఉండను. అది బలాల మీద ఉంటది, శక్తి బలాల మీద ఉంటది. ఆవహించడం, ఆవహించకపోవడం. నేను చాలా న్యాచురల్ ఇన్స్టెంట్స్ చూశాను. నేను చాలా రోజు జరుగుతున్న కార్యక్రమాన్ని చూశాను. మీకు తెలియని ఒక బిగ్గెస్ట్ నేను తెలుసుకున్న ఒక బిగ్గెస్ట్ సీక్రెట్ చెప్తాను. మనిషి ఎప్పుడైనా నాకు చాలు అని అంటే అయిపోయినట్టే, అక్కడే అంతమైపోతాడు. అంటే ఏ విషయంలో అయినా నాకు ఇది చాలు అని అంటే అక్కడికే అంతము. ఈ జనాలు అక్కడే ఆగిపోయారు, ఇది నాకు చాలు. వీళ్ళని పెంచినది కూడా ఇది నాకు చాలు. మీరు కూడా అదే లెవెల్లో పెరిగారు కాబట్టి అక్కడి వరకే ఉన్నారు. కానీ ఇది మేము ఇప్పుడు ఏదైనా ప్రకృతి చూడు ఉన్నతమైన ఆచారాలను కోరుకుంటుంది. ఎవ్రీ సెకండ్ రీక్రియేషన్ అవుతుందా లేదా? ఆ ప్రకృతిలో రీక్రియేషన్ అవుతున్న కొద్దీ ఉన్నతమైన ప్రమాణాలు వస్తున్నాయి. సేమ్ ఇప్పుడు నువ్వేం చేసినా నేనేం చేసినా దేనికోసం చేస్తున్నాము? ఉన్నతమైన ప్రమాణాల కోసమే చేస్తున్నాం. ఉన్నతం అంటే నెక్స్ట్ అప్డేట్ వర్షన్ కోసం చేస్తున్నాం. దేనికోసము అప్డేట్? దేనికోసం? శక్తి కోసం, లయ కోసం, కార్యవంచన కోసం. శక్తి, లయ, కార్యవంచన. అంటే శక్తి లయమైతుంది, అదే కార్యవంచన అంటే కర్మని నిర్వహిస్తుంటది. అర్థమైందా? ఆ పర్సన్ని శక్తి ఆవహించడం వల్ల ఒక కర్మ జరిగింది. అది దేనికోసం జరిగిందంటే వీళ్ళకి ఎవ్వరికి తెలియదు దేనికోసం జరిగిందన్న విషయం. కాబట్టి తెలిసిన వ్యక్తులము మేము దాన్ని ఎలా ఆపాలో మాకు తెలుసు, వాళ్ళకు తెలియదు ఎలా ఆపాలో తెలియదు. మరి ఆపాలో తెలిసినప్పుడు రకరకాల దుర్మార్గాలు చూస్తున్నాం, ఎందుకు ఆపలేదు? జరిగిన తర్వాత మేము అలాంటి వాటి గురించి వచ్చామని ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటున్నారు, మరి ఎందుకు ఆపే ప్రయత్నం ముందుగానే చేయట్లేదు? మేము ఏదైతే కోల్పోయామో ఆ కోల్పోయిన దాన్ని నిజం ఏదైతే వాస్తవిక నిజాన్ని అంటే మాయలో ఉండకుండా వాస్తవిక నిజాన్ని తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంటది. ఇలా వెనకకే తిరిగి చూస్తే నేను వాస్తవిక ధర్మాన్ని తెలుసుకోవడానికి అంటే నేచర్లో ఉన్న ధర్మాన్ని తెలుసుకోవడానికి దాదాపు ఒక 7-8 ఏళ్ళు పట్టింది. కానీ ఇదే నేను 7-8 ఏళ్ళ పడితే వీళ్ళు నిజమైన ఆచరణలు ఎక్కడెక్కడ మిస్ అయినాయని తెలుసుకోవడానికి ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి. ఇప్పుడు ఓ యుగంలో ఒక తప్పు జరిగింది. శక్తి ఎప్పుడైనా అది ధర్మాన్ని నిరూపించుకోవడానికి ఆ రోజుల్లో రాముడి కాలంలో శక్తి ఉంది అని నిరూపించుకోవడానికి, ధర్మాన్ని నిరూపించడానికి ఆయన త్యాగం చేసిండు. ఆ రోజుల్లో ధర్మాన్ని నిరూపించడానికి ఆయన త్యాగం చేసిండు. మరి శ్రీకృష్ణుడి అవతారంలో ధర్మాన్ని నిరూపించడానికి, శక్తిని అంటే దేవుణ్ణి నిరూపించడానికి యుద్ధం చేసిండు. ఆ రోజుల్లో త్యాగం చేసిండు, ఈ రోజుల్లో యుద్ధం చేసిండు. మరి ఈ రోజుల్లో ఏం చేయాలి? ఈ యుగంలో ఏం చేయాలో ఎవరికి తెలియదు. ఆ యుగాన్ని అలా తెలుసుకోవడానికే మాకు ఇంత టైం పట్టింది. తెలిసినా కూడా కాలాచరణ నేనేం ఫాలో అవుతున్నాను, ఇందాక అదే చెప్పినాను, నేచర్ని ఫాలో అవుతున్నాను. ఒక చెట్టే ఉంది, ఆ చెట్టు చూడండి, ఆ చెట్టు ఆక్సిజన్ ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది. కానీ బాగా గుర్తు చేసుకోండి, ఇచ్చి పుచ్చుకోవడం దాని లక్షణం అయితే అది ఎందుకు పెరుగుతుంది చెప్పండి? ఇస్తుంది,
తీసుకుంటుంది, ఉమ్, ఇస్తుంది, తీసుకుంటుంది. కానీ నిలుపుకుంటేనే కదా అది పెరిగేది. అవును. మరి నిలుపుకోవడం ఎలా? అంతగా నిలుపుకుంటే ఏమైతే చెప్పండి? ఇవ్వబుద్ధి అవుతుందా? తీసుకోబుద్ధి అవుతుందా? అవ్వదు. తీసుకోబుద్ధి అవుతుంది కానీ ఇవ్వబుద్ధి అవ్వదు. అంటే ఒక లక్షణం పోతుంది. అవును. అంటే ధర్మం చూడు, ఒక లక్షణం పోతుంది. ఉమ్, ఒకటి నిలబెట్టాలంటే ఒకటి సాక్రిఫైస్ చేయాల్సిందే. చేయాల్సిందే. కానీ ఈ కాలంలో వీళ్ళకి అర్థం కాక సాక్రిఫైస్ చేయాలంటే అందరు ఒక మన పేరెంట్సే చూడు, నా పేరెంట్సే చూడు, వాళ్ళ టైమింగ్ బట్టి వాళ్ళు నా కోసం సాక్రిఫైస్ చేస్తారు. ఉమ్, కానీ నేను వాళ్ళకి సాక్రిఫైస్ చేయాలంటే ఆలోచిస్తాం. ఇది ధర్మము. ఏం ధర్మము? కలియుగ ధర్మము. ఉమ్, కలియుగ ధర్మాన్ని ఆచరించినప్పుడు మాత్రమే నిజమైన యుగం మళ్ళీ చేంజ్ అవుతుంది. ఉమ్. కానీ తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఆపడం కూడా ధర్మంలో ఒక భాగమేనా? అంటే స్వామి, ఇప్పుడు ఇలాంటివి జరిగాయి, వాటి కోసం ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాము, కానీ స్పీడ్ ని పెంచడానికి మేము ఈ యంత్రాన్ని వాడుకోవడం కానీ ఆపడం జరుగుతుంది. సృష్టికి విరుద్ధం కాదా? పంచభూతాల ఆచరణ ఆచరించినప్పుడు దానికి విరుద్ధం ఎందుకు అవుతుంది? ఉమ్, పంచభూతాల ఆచరణని ఆపకుండా ఆపితే విరుద్ధం అవుతుంది. పంచభూతాల ఆచరణ చేయకుండా ఆపితే అవిరుద్ధం అవుతుంది. కానీ పంచభూతాల ఆచరణ చేసినప్పుడు పంచభూతాల్లాగే మారొచ్చు, అవి కూడా మనలాగే మారుతాయి కదా. మీరు ఇందాక అన్నారు, మీరు కెమెరా ఆన్ కాకుండా ఒకటి అన్నారు, ఏమన్నారు? స్వామిలు అంటే ఇలా ఉంటుంది, భయంగా అనిపిస్తుంది, అలా ఉంటారు, ఇలా ఉంటుంది అని అన్నావు. బట్ నేను పీస్ఫుల్గా ఉంటున్నాను. లయం అంటారు దాన్ని. లయం అంటే కలిసిపోవడం. అదే నేర్చుకున్న వాళ్ళు మన వాళ్ళు, మన గతంలో ఉన్న వాళ్ళు, 5-6 వేల సంవత్సరాలు ఉన్న వాళ్ళు చెట్టుతో కలిసిపోయారు, పుట్టతో కలిసిపోయారు, రాయితో కలిసిపోయారు, రప్పతో కలిసిపోయారు. నేను కూడా చిరుత, మన ఇది శ్రీశైలంలో ఫారెస్ట్లో నేను సాధనకి వెళ్ళినప్పుడు చిరుత ఇలా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు దాని గమనం చూసి నేను పారిపోలేదు. పారిపోతే ఏం చేస్తుంది? వెంబడబడుతుంది. కానీ నేను దాన్ని ఏం చేశాను? అబ్జర్వేషన్ చేసి అది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నేను దానిలో ఆపినాను. ఎందుకు? దాని గమనం తెలుసుకున్నాను. అలా పంచభూతాల గమనాలు, శక్తి గమనాలు తెలుసుకొని ఆచరించే ఆచరణనే సనాతన ధర్మము అన్నారు. ఇప్పుడు రేపులు ఎందుకు జరుగుతున్నాయి అంటే బాడీలో జరుగుతున్న మార్పులని ఆ రోజుల్లో ఏ పద్ధతిలో పెట్టిర్రో ఈ రోజు పద్ధతులు ఉన్నాయా? 20 ఏళ్ళ 30 ఏళ్ళకు పెళ్లి చేస్తున్నారు. కానీ ఆ రోజుల్లో మనలో ఏ ఆచరణ జరుగుతుందో మనం ఎవ్రీ సెకండ్ తెలుసుకోవాలి. నేను ఇందాక వేరే స్వామితో అన్నాను, నేను ఇప్పుడు మన బాడీలో ఇప్పుడు నేను బక్కగున్నానంటే నేను ఎందుకున్నానో నాకు తెలిసిపోతుంది. ఎందుకున్నాను? నాలో హై ప్రోటీన్స్ లేకపోవడం వల్ల జరుగుతుంది. ఈ ప్రోటీన్స్ ఏమి లేవో మనం బయట నుంచి తీసుకుంటున్నాం కదా. దేనికోసం? ఎనర్జీ, శక్తి కోసమే కదా. బయట ఉన్నదాన్ని లోనికి తీసుకుంటున్నాం. అంటే ఆత్మ ఎక్కడుంది చెప్పండిగా? లోపలే ఉంది. లోపలే ఉందా? ఆత్మ అంటే ఏంటిది?